నమస్తే ఫ్రెండ్స్, నా పేరు రమాదేవి. వెల్కమ్ టు రమాదేవి కిచెన్. ఈరోజు మన కిచెన్లో బూందీ లడ్డు చేసి చూపిస్తున్నాను. పాకం గురించి భయపడకుండా పర్ఫెక్ట్ లడ్డు ఎలా చేయాలో మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. చూడండి, జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల శనగపిండిని జల్లించి తీసుకోండి. ఉండలేవి లేకుండా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేస్తూ ఉండలేకుండా సాఫ్ట్గా కలుపుకోండి. వాటర్ అనేవి ఒకేసారి వేయకూడదు, కొన్ని వేస్తూ కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుతూ సాఫ్ట్గా ఈ విధంగా రావాలి. పిండి అనేది ఈ విధంగా రావాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో కొంచెం తక్కువ 2 కప్పులకు కొంచెం తక్కువ చక్కెర వేసుకోండి. 2 కప్పులకి కొంచెం తక్కువ చక్కెర వేసుకోండి. 1 కప్పు వాటర్ వేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని కలుపుకోవాలి. ఈ పాకం అనేది తీగ పాకం వచ్చే వరకు ఉంచాల్సిన అవసరం లేదండి. గులాబ్ జామ్ పాకం ఎలా ఉంటుందో ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది. గులాబ్ జామ్ పాకం ఎలా వస్తుందో ఆ విధంగా వచ్చేసింది. చూడండి, కొంచెం థిక్నెస్గా కొంచెం జిగురుగా వస్తే సరిపోతుంది. ఇందులో కొంచెం యాలకుల పొడిని వేసి కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. బూందీ చేయడానికి ఆయిల్ అనేది బాగా వేడవ్వాలి. ఇప్పుడు ఒక చిల్లుల గంటిని తీసుకొని అందులో పిండి వేస్తూ ఇలా వేసుకోవాలి. చూడండి, డ్రాప్స్లో ఎలా పడుతున్నాయో ఇలాగే పడాలి. ఆయిల్ బాగా వేడైతేనే ఇలా బూందీ వేయగానే ఇలా తేలుతుందండి. అందుకే ఆయిల్ బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇలా కొంచెం కలిపినట్టుగా చేయండి. ఇప్పుడు ఉడకడం, నురుగు రావడం మొత్తం ఆగిపోయే తర్వాత ఒకసారి ఇలా చూసుకోండి. బూందీ అనేది క్రిస్పీగా అవ్వద్దు, కలర్ చేంజ్ అవ్వద్దు, అస్సలు ఎల్లో కలర్లోనే ఉండాలి. పైన క్రిస్పీగా ఉండాలి, లోపల సాఫ్ట్గా ఉండాలి. కలర్ అనేది అస్సలు మారకూడదు. చూడండి, ఈ విధంగా రావాలి. ఇలా ఒత్తితే ఇలా బయట సాఫ్ట్గా ఉండాలి, లోపల మెత్తగా ఉండాలి, ఇలా రావాలి. ఇప్పుడు ఈ బూందీని తీసుకొని డైరెక్ట్గా మనం పాకంలోనే వేసుకోవాలి. ఇప్పుడు ఈ బూందీని డైరెక్ట్గా పాకంలోనే వేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇలాగే బూందీ అనేది చేసుకుంటూ ఉండాలి. మనం ఇలా వేడి బూందీని డైరెక్ట్గా పాకంలో వేయడం వల్ల మనకు బూందీ లడ్డుకు సరిపోయే పాకం అనేది ఆ వేడి వల్ల కరెక్ట్గా సెట్ అవుతుందన్నమాట. మనం తీగ పాకం చేయలేదు కాబట్టి ఈ విధంగా వేడి బూందీని వేస్తే బూందీ లడ్డుకు సరిపోయే పాకం తయారవుతుందన్నమాట. మీరు ఒకవేళ తీగ పాకం వచ్చే వరకు ఉంచి మళ్ళీ ఈ విధంగా వేడి బూందీని పాకంలో వేస్తే ముదురు పాకం అవుతుందండి. అందుకే పాకం రాకముందుకే తీసుకొని ఈ విధంగా వేడి బూందీని వేస్తే మనకి బూందీ లడ్డుకు సరిపోయే పాకం కరెక్ట్గా సెట్ అవుతుందన్నమాట. ఇప్పుడు పిండి అంతా ఇలాగే బూందీ చేసుకుంటూ డైరెక్ట్గా పాకంలో వేస్తూ కలుపుతూ ఉండాలండి. మొత్తం ఎప్పుడు వేసినప్పుడల్లా కలుపుతూ ఉండాలి. బూందీ అనేది పాకాన్ని బాగా పీల్చుకుంటుంది, జ్యూసీగా అవుతుంది. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని కాజు, కిస్మిస్ దోరగా వేయించుకోవాలి.
ఇవి దోరగా వేగిపోయిన తర్వాత ఈ నెయ్యితో పాటుగా ఆ కిస్మిస్ కాజు 2 నెయ్యితో పాటుగా బూందీలో వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు ఒకవేళ చూడండి నాకు చాలా బాగా వచ్చింది. మీకు ఒకవేళ రాలేదు అంటే మీరు ఒక నిమిషం పాటు పొయ్యి మీద మీడియం ఫ్లేమ్లో పెట్టి కలపాలండి. కలిపితే కూడా సెట్ అవుతుంది. మీకు వేడి మీద ఉన్నప్పుడు తెలియదు, చల్లారిపోతేనే తెలుస్తుంది. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. మీకు రాలేదు అని అనిపిస్తే ఒక నిమిషం పాటు పొయ్యి మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. వేడి మీద ఉన్నప్పుడు మీకు తెలియదు, చల్లారిపోతేనే తెలుస్తుంది. చల్లారే వరకు చూసి మీరు ఆ విధంగా చేసుకోండి. చూడండి నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు లడ్డు కట్టుకోవడం అండి. లడ్డు చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు అన్ని లడ్డూలు ఇలాగే చేసుకుంటూ ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు మిగతాదంతా మొత్తం ఉండలు కట్టేసుకొని పెట్టుకోండి. చూడండి ఎంత బాగా వచ్చాయో బూందీ లడ్డు. పాకం గురించి భయపడకుండా కొత్తగా చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.